నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇటీవల ఖమ్మంలో మరణించిన యాచకుడి మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి బంధువులు ఎవరూ రాలేదు. వండూన్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుడు బొల్లం మల్లయ్యగా పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని ఎవరు తీసుకువెళ్లకపోవడంతో పోలీసులు అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు సమాచారం అందజేశారు. సాంప్రదాయ పద్ధతిలో అన్నం తన సిబ్బందితో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు. అనారోగ్యంతో మరణించాడు. బంధువుల నుండి కూడా మాకు సంబంధం లేదన్నారు. అయినా ప్రభుత్వమే బంధువులుగా భావించి ఖమ్మం 1 టౌన్ పోలీస్ ఎస్ఐ గారు రామకృష్ణ గారి సమక్షంలో సారథ్యంలో ఈ మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ అంత్యక్రియలు చేయమని అనుమతించగా ఈ రోజున తీసుకెళ్లి బల్లెపల్లి వైకుంఠధామంలో అంత్యక్రియలు చేయబోతున్నాం. అభాగ్యులు అనాథలకు ఖమ్మంలో ఆశ్రయం ఇస్తున్న అన్నం ఫౌండేషన్ కి ప్రభుత్వం భూమి కేటాయించి శాశ్వత భవనం నిర్మించాలని సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు పగడాల మల్లేష్ కుమారుడు భరత్ కుమార్ 2వ వర్ధంతి వేడుకల్ని ఆశ్రమంలో నిర్వహించారు. ఈ క్రమంలో అన్నదానం చేశారు. దీనికి ముఖ్య అతిథిగా భాగం హాస్ట్ అయ్యారు. సుమారు 200 మంది అభాగ్యులకు ఆశ్రమంలో చోటు కల్పించి వారిని తన కుటుంబ సభ్యుల్లా చూస్తున్న శ్రీనివాసరావును భాగం హేమంతరావు అభినందించారు. ఆశ్రమానికి ఎప్పటికీ తమ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, జానిమియా తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల మల్లేష్ గారి కుమారుడు డాక్టర్ పగడాల భరత్ కుమారు గత 2 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. చిన్న వయసులోనే పార్టీ పట్ల యువజన సమాజంలో కూడా చురుగ్గా పనిచేస్తూ అకాల మరణం భరత్ కుమార్ జరగడం జరిగింది. భరత్ కుమారు లేని లోటు మా మల్లేష్ కుటుంబానికి పెద్ద తీరని లోటు. అయినా ఆ బాధను దిగమింగుతూ ప్రతి సంవత్సరం కూడా భరత్ జీవించినప్పుడు మరణించిన తర్వాత కూడా గత 2 సంవత్సరాల నుంచి ఖమ్మం పట్టణంలో అన్నం శ్రీనివాసరావు గారు నిర్వహించినటువంటి అన్నం ఫౌండేషన్ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈరోజు ద్వితీయ ఆయన వర్ధంతి సందర్భంగా భరత్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కూడా అన్నం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది. నిజంగా ఇక్కడ చూస్తూ ఉంటే మాకే చాలా బాధగా ఉంది. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడ పుట్టారో కూడా తెలియనటువంటి చెత్త కుప్పల్లో పడేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ చేరదీసి వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పించి వాళ్ళకి రోజు కూడా వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా వాళ్ళకి ఆసుపత్రి చూపించడం, వాళ్ళకి అన్నాన్ని భోజన సౌకర్యాన్ని కల్పించడం, అనేక దాతలు సహకరించినా కూడా శ్రీనివాసరావు గారు పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం ఎవరు కూడా నిర్వహించడం అనేది సాధ్యం కాదు. మాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజు కూడా ఎక్కడొకక్కడ దాతలు రాకపోతే అన్నం నడకొచ్చి వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేపిస్తూ వాళ్ళందరికీ జీవనం ఒక ఆశ్రయాన్ని కల్పించినటువంటి ఒక మంచి సేవా కార్యక్రమం ఇది. అన్నం ఫౌండేషన్ దీంట్లో జరుపుకోవటం నాకు చాలా ఆనందం. అదేవిధంగా మా కుమారుడు మా నుండి దూరమై 2 సంవత్సరాలు, ఆయన ఆత్మ శాంతించాలని కోరుతూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క అన్నం ఫౌండేషన్ని నిర్వహిస్తున్నటువంటి అన్నం శ్రీనివాసరావు గారి యొక్క పరిస్థితి మొత్తం ఒకసారి చూస్తే గతంలో కూడా నాకు పరిచయం, అనేక సందర్భాల్లో పుట్టినరోజు కూడా పిల్లగాళ్ళ పుట్టినరోజు కూడా వచ్చాం. నిజంగా హెచ్చులు ఒకవేళ ఎక్కువ మాటలు చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ నిజ జీవితంలో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన సేవ ఎటువంటి సేవ చేస్తున్నారు. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆయనతో నేను ఒక్కొక్క కార్యక్రమాలకు వెళ్ళి ముక్కలుగా శవాలు పడి ఉంటే వాటిని ఏరి ఒక దగ్గర మూట కట్టి తీసుకొస్తుంటే నిజంగా అసలు అది మనిషికి మన మేళంతో మనం నిజంగా చేస్తామా? ఆ శ్రీనివాసరావు గారు మరి నిజంగా వీళ్ళ సేవ కోసమే పుట్టారా, ఎక్కడ పుట్టారు నాకు కూడా తెలియదు. అన్నం శ్రీనివాసరావు అనే పేరుతో నాకు పరిచయం. నిజంగా కుళ్ళిపోయిన శవాలని అనేక రకాలైనటువంటి మతి స్థిమతం లేనటువంటి వాళ్ళు అన్నం ఫౌండేషన్ లోపలికి పోయి చూస్తే ఒక్కొక్కళ్ళు అన్నం తింటానికి కూడా ఇందాక చెప్తా ఉన్నారు.
అన్నం తినడానికి కూడా వాళ్ళు రావట్లా, ఆ పల్లెం పట్టుకుని అట్లే వాళ్ళు శ్రీనివాసరావు గారు పోయి అన్నం తిన్నాడంటే పోయి పట్టుకుంటారు. అంటే రాష్ట్రాలే కాదు దేశాల నలుమూల నుంచి ఈ యొక్క పరిశీలనటువంటి వాళ్ళు, అవుటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళని చేరదీసి చేస్తున్నటువంటి సేవకి మేము ఈ ప్రభుత్వం నిజంగా ఇందాక మా జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు గారు తెలియజేశారు. ఏంటి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. నిజంగా ఇట్లాంటి వాళ్ళకి సేవా కార్యక్రమాలు నిజ జీవితంలో పాల్గొని చేసే వాళ్ళకి నిజంగా ఇస్తే తప్పు లేదు. పద్మశ్రీ అవార్డు ఇట్లాంటి వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మా వక్తలు చెప్పినట్టు ఈ యొక్క కార్యక్రమంలో నిజంగా వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏదైనా ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఒక నలుగురికి సేవ చేయడమే మనం సేదరించుకుంటాం. కానీ ఎంతోమందిని పెట్టి వాళ్ళకి టయానికి అన్నం పెట్టి, లేకపోతే వేరే రకంగా ఎక్కడో సేకరించి వాళ్ళని సాగుతున్నటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి భవిష్యత్తులో ఫౌండేషన్ అన్ని రకాలుగా అండదండలుగా పార్టీ సిపిఐ పార్టీ తరఫున ఆయనకి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా బాబు కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి మన జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు గారికి, నగర కార్యదర్శి కామ్రేడ్ జాన్వియా గారికి, అదేవిధంగా వైఎఫ్ నాయకులు చింతల రమేష్ గారికి, మంటౌన్ ఏరియా కార్యదర్శి వరద నరసింహరావు గారికి, మా శాఖ కార్యదర్శి అదేవిధంగా బీసీ ముదిరాజు ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల అప్పలరావు గారికి, దొంగగారి వెంకటేశ్వర గారికి, మన ప్రసాద్ గారికి, చిన్ని గారికి, ఈరయ్య గారికి, మన జిల్లా సమితి సభ్యులు మాడుగుల మొదటి వర్ధంతి సందర్భంగా రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దగ్గర వారి యొక్క మనశ్శాంతి కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ అన్న ఫౌండేషన్ పరిస్థితి వస్తే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో తల్లిదండ్రులు లేక, వాళ్ళు మైండ్ లేక, ఎవరు బరాయించే పరిస్థితి లేనటువంటి వాళ్ళని ఎండా ఫౌండేషన్ పేరుతోటి శ్రీనివాస్ గారు వాళ్ళని ఎంతో మంచి హృదయంతో ఇవాళ సొంత తమ్ముడు అన్న తల్లిదండ్రులను కూడా భరించే పరిస్థితి లేనటువంటి ఈ రోజుల్లో ఇవాళ శ్రీనివాస్ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏ బంధుత్వం లేని పరిస్థితిలో కూడా ఇవాళ తన సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువ పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచి హృదయంతో ఉన్నటువంటి విషయం అని, దీని పట్ల అధికారులు అదేవిధంగా ఏదైతే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు భోజనం కానీ వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విద్యా సౌకర్యాలు ప్రభుత్వం కల్పించుకొని ఆండవ ఫౌండేషన్ శ్రీనివాస్ గారిని ముందుకు తీసుకెళ్ళి ఇంకెంతమంది ఉన్నా అంతమందికి సాయం చేసే హృదయాన్ని ఆయన కల్పించాలి. ఈరోజు ఉన్నటువంటి మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఇవాళ బట్టి గారు కానీ, తుమ్మలాశ్వరరావు గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఒక్కసారి ప్రభుత్వం తరఫున ఈ పేద పక్షాన, ఈ దిక్కులేని పిల్లల పక్షాన వాళ్ళ హృదయాన్ని ఒకసారి పెట్టి చూసి ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి ఏదైతే రాయితీలు వాళ్ళకు సంబంధించినటువంటి ఉన్నాయో అవన్నీ వాళ్ళకు వర్తింపజేసే విధంగా, వాళ్ళకి సేవాభావం చేసే విధంగా వాళ్ళు చూసి ఒకసారి దీని ఫౌండేషన్ని పరిశీలన చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా వారి రెండవ సందర్భంగా వారు బ్రతుకున్నప్పుడు కూడా నమస్కారం అండి. ఈరోజు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ గారి కుమారుడు పగడాల భరత్ కుమార్ గారి రెండవ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అన్నం శ్రీనివాసరావు గారి నాయకత్వంలో నడుస్తున్న అన్నం సేవా ఫౌండేషన్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని భరత్ కుమారుని స్మరించుకుంటూ ఇక్కడ ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ అన్నం సేవా ఫౌండేషన్లో ఇవాళ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభాగ్యులు, ఏ దిక్కు లేని వారు అభాగ్యుల్ని ఇక్కడ చేరదీసి ఇలాంటి అన్నం సేవా ఫౌండేషన్ నడిపించడం చాలా అందరూ కూడా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే మేము లోనికి వెళ్ళి చూసాము, వాళ్ళకి అసలు కనీసం మాటలు కానీ తెలివితేటలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇలాంటి వర్ధంతులు, జయంతులప్పుడు అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. అందులో భాగంగా ఈరోజు ఒక సేవా దృక్పథంతో పనిచేస్తున్న సిపిఐ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యవర్గ సభ్యులున్న పగడాల మల్లేష్ గారు కూడా వారి కుమారుని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగా హేమంతరావు గారు, అదేవిధంగా రాష్ట్ర సమితి సభ్యులు జానమయ్య గారు, పగడాల మల్లేష్ గారు, అట్లనే ఇక్కడ వరాల నరసింహరావు గారు,
ఇట్లా మొత్తం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి భరత్ కుమార్కి ఇచ్చే ఘనమైన నివాళి ఇదే అని చెప్పేసి ఆ విధంగా అందరూ కూడా ఆ విధంగా భవిష్యత్తులో కూడా వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అన్నం శ్రీనివాసరావు గారు ఇలాంటి సేవ నడిపిస్తున్న అన్నం శ్రీనివాసరావు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఐ ఇంటర్ ఫలితాలలో జూనియర్ ఇంటర్ స్టేట్ ర్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఖమ్మం సర్వజ్ఞ కళాశాల విద్యార్థులు నిలిచారని కళాశాల చైర్మన్ ఆర్వి నాగేంద్ర కుమార్ అన్నారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర స్థాయి మార్కులను సాధించిన సర్వజ్ఞ జూనియర్ కాలేజీ అని ఐఐటి, జేఈఈ మరియు నీట్ లో సీట్లు సాధన ధ్యేయంగా అతి తక్కువ సమయం ఇచ్చి పరీక్షలు సన్నద్ధం చేసినప్పటికీ కూడా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని తెలియజేశారు. ఎంపీసీ విభాగంలో 470కి 468 మార్కులు, వెన్నెల 467 మార్కులతో, సాయి మణికంఠ, తరుణ్, అనితర 466 మార్కులతో, వెంకట్, దీప్తి, గీతా మాధురి 464 మార్కులతో, ఆదిత్య 463 మార్కులతో, హశ్వంత్, భవ్య, సాయి తేజ బైపీసీ విభాగంలో మంచి మార్కులతో విజయం సాధించినట్లు తెలిపారు. ఈ విజయం సర్వజ్ఞకు తొలి అడుగు అని, ఈ విజయానికి కారణం రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి గల అధ్యాపకుల బృందం మరియు అకాడమిక్ ప్రోగ్రాం మెటీరియల్, ఆహ్లాదకరమైన కళాశాల వాతావరణం, నిరంతరం పర్యవేక్షణ రానున్న రోజుల్లో ఐఐటి, జేఈఈ మరియు నీట్ లో కూడా విజయం సాధించగలమని డైరెక్టర్ నీలిమ అన్నారు. ఈరోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో సర్వజ్ఞ జూనియర్ కాలేజీ ప్రభంజనం కొనసాగుతుంది. స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలోనే టాప్ ర్యాంక్ని మనం కైవసం చేసుకోవడం జరిగింది. 470 మార్కులకు గాను ఎంపీసీలో 468 మార్కులు, 467, 466 అలా 465 సీక్వెన్స్లో ఉన్నటువంటి విద్యార్థులు, అలానే బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 437తో రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైనటువంటి మార్కుల్లో ఉన్నతమైనటువంటి స్థానంలో మన విద్యార్థులను ఉంచగలిగాం. స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలోనే ఇలాంటి విజయాలు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు అలానే వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది స్థాపించినటువంటి ఉద్దేశ్యం అనేటువంటిది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అలానే నీట్ ప్రోగ్రాంలో ఉన్నప్పటికీ చాలా తక్కువ సమయాన్ని ఐపీఈకి ఇచ్చినప్పటికీ పిల్లలు చాలా మెరుగైనటువంటి విజయాల్ని సాధించినందుకు వారిని ముందుగా అభినందిస్తున్నాను. అలానే ఈ విజయంలో భాగస్వామ్యమైనటువంటి తల్లిదండ్రులకు అలానే నా తోటి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. Good morning everyone, my name is Vanilla. I scored 468 in intermediate results. నా ఈ విజయానికి కారణం సర్వజ్ఞ కాలేజ్ టీచర్స్, మా చైర్మన్ సార్, డైరెక్టర్ సార్, ఫిజిక్స్ జనార్దన్ సార్, మ్యాథ్స్ సిఎంఆర్ సార్, కెమిస్ట్రీ సార్, వీళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఈ విజయాన్ని సాధించేదాన్ని కాదు. Firstly, I thank all of my teachers and parents. And next year కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో ఇలా ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయి విశ్వనాథ్. నేను జూనియర్ ఇంటర్ అయిపోగొట్టి బైపీసీలో 440, 437 తెచ్చుకున్నాను. ఐ వాంట్ టు గివ్ ఆల్ మై క్రెడిట్ టు ది సర్వజ్ఞ అండ్ సర్వజ్ఞ ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్. చాలా హెల్ప్ చేశారు నాకు. నేను ముందప్పుడు చాలా తక్కువ చదివేవాడిని. ఇప్పుడు సర్వజ్ఞకు వచ్చిన తర్వాత మై స్టడీ హ్యాస్ ఇంప్రూవ్డ్ వెరీ వెల్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్. నమస్కారం, నా పేరు మణికంఠ. సర్వజ్ఞ కాలేజ్లో జూనియర్ ఎంపీసీ చదువుతున్నాను. 470కి 467 మార్క్స్ సాధించాను. ఇక్కడ మాకు ఆబ్జెక్టివ్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోచింగ్లో నేను ఉన్నాను. ఇక్కడ ఆబ్జెక్టివ్కి ఎక్కువ టైం ఇచ్చి ఐపీకి తక్కువ టైం ఇచ్చినప్పటికీ వారి వల్లనే నేను విజయాల్ని సాధించగలిగాను. మా చైర్మన్ సార్ నాగేంద్ర కుమార్ గారు అను ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ అకాడమీ ఇన్ జనార్దన్ సార్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే అందరు ఉపాధ్యాయులు, ఇక్కడున్న అందరు టీచర్స్, లెక్చరర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకని ఈ విజయాల్ని ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని స్టెమ్స్ పార్క్ జూనియర్ కాలేజీ విద్యార్థులు
ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో విజయం పరంపర కొనసాగిస్తూ అద్భుత ప్రతిభను కనపరిచారని తెలిపారు. అత్యధిక మార్కులతో విజయ దుందుబి ప్రయోగించారని, ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు సాధన లక్ష్యంగా స్థాపించామని స్టెమ్ స్పార్క్స్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ కొండ శ్రీధర్రావు తెలిపారు. మా కళాశాలలో ఎంపీసీ విభాగంలో 470కి 467 సాధించిన వారిలో ప్రతిభ, శ్రావ్య, శరణ్ చంద్ర, గణేష్ మరియు 466 మార్కులతో గాయత్రి, తనిషా, అఖిల్, హాసిని, ధనుష్, అనీష్ రెడ్డి, షేక్ మహమ్మద్ ఆసిన్, విశాలాక్షి మరియు 460కి పైగా 36 మందికి, 450కి పైగా 57 మందికి, 400కి పైగా 93 మంది విద్యార్థులు తిరుగులేని ఫలితాలు సాధించారని తెలియజేశారు. పాఠశాల డైరెక్టర్ కొండ కృష్ణవేణి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు కనపరిచిన స్టెమ్ స్పార్క్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల్ని అభినందించి ఉత్తమ ఫలితాలతో పాటు విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా నూతన ఆవిష్కరణలకి ముఖద్వారంగా ఉంటూ విద్యార్థులలో మంచి క్రమశిక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తుందని అన్నారు. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో స్టెమ్ స్పార్క్ జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయదుందుబి మోగించారని చెప్పడానికి గర్వంగా ఉంది. సెకండ్ ఇయర్ ఫలితాలలో 1000కి 992 మార్కులతో అత్యుత్తమ మార్కులు సాధించి ఎక్కువ మంది విద్యార్థులు 989, 989, 988, ఎక్కువ మంది 980 పైన చాలామంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ప్రథమ సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకి 467 మార్కులు నలుగురికి, 466 మార్కులు 5గురు, 464 మార్కులు 4, 460 మార్కులు పైన 26 మంది విద్యార్థులు ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ విధంగా కృషి చేసినటువంటి మా విద్యార్థులు, మా మేనేజ్మెంట్ మరియు మా టీం వర్క్, మా టీచర్స్, మా లెక్చరర్స్ అందరికీ కూడా మీ ఛానళ్ళ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కేవలం ఎక్కువ మంది లక్షలో వేలో ఉన్న విద్యార్థుల నుంచి కాదు. స్టెమ్ స్పార్క్ జూనియర్ కాలేజీ కలిగి ఉంది కేవలం 100 మంది విద్యార్థులు మాత్రమే తీసుకునేది. ఈ 100 మంది కూడా ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ మాత్రమే. ఈ 100 మంది అతి తక్కువ మంది విద్యార్థుల్లో ఎక్కువ ఫలితాలు అంటే 1000 లక్షల మంది విద్యార్థులు సాధించే రిజల్ట్స్ని 100 మంది విద్యార్థుల్లో మా విద్యార్థులు సాధించడం ఆ విధంగా చాలా హ్యాపీగా ఉంది. ఆ విధంగా మమ్మల్ని వెనుతట్టి ప్రోత్సహించిన మా పేరెంట్స్కి, మా తల్లిదండ్రులకి, మా శ్రేయోభిలాషులందరికీ కూడా స్టెమ్ స్పార్క్ మేనేజ్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ప్రతిభ. నేను స్టెమ్ స్పార్క్ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు నాకు ఇంతటి మార్కులు రావడానికి కారణం స్టెమ్ స్పార్క్ విద్యా సంస్థే. స్టెమ్ స్పార్క్ విద్యా సంస్థ ఐపీకి తక్కువ కాలం ఇచ్చిన సమయం అయినప్పటికీ ఎంతో అద్భుతమైన ఫలితాలు వెల్లడించాయి మరియు ఆబ్జెక్టివ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఐపీలో కూడా తక్కువ సమయంలో అద్భుత ఫలితాలు వచ్చాయి. దీనికి మాకు చదువు చెప్పిన లెక్చరర్స్కి మరియు స్టెమ్ స్పార్క్ మేనేజ్మెంట్కి, పేరెంట్స్కి మరియు ఇతరుల ప్రోత్సాహానికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అందరికీ కంగ్రాచులేషన్. నా పేరు అఖిల్. నేను స్టెమ్ స్పార్క్ విద్యార్థి కళాశాలలో చదువుతున్నాను. నేను ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో 466 సాధించాను. అతి తక్కువ సమయంలో మా లెక్చరర్స్ మా మీద చాలా కేర్ తీసుకున్నారు. 25 రోజుల్లోనే ఈ ఐపీ రిజల్ట్స్ మాకు ఇలా పొందాయి. 467 నలుగురికి వచ్చాయి. అట్లానే మేము జేఈ మెయిన్స్లో కూడా అతి విజయంగా సాధిస్తామని. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శ్రావ్య. ఐఎమ్ ఫ్రమ్ స్టెమ్ స్పార్క్ జూనియర్ కాలేజ్. We didn't took so much time for preparing IPE, but though we got good marks in IPE, we are all concentrating to aim on JEE mains and advance. By the support of our lecturers and teachers, we got these good results. Thank you so much. జూనియర్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానంలో ఖమ్మం రిజోనెన్స్ కళాశాల విద్యార్థులు నిలిచారని రిజోనెన్స్ కళాశాల డైరెక్టర్ ఆర్వి నాగేంద్ర కుమార్, కొండ శ్రీధర్రావు తెలిపారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి ప్రతిష్టమైన ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందం, బోధన అనుభవం కలిగిన మేనేజ్మెంట్ ఈ విజయానికి కారణమని తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 400కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు
36 మంది, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 196 మంది అని, ఇంతటి మంచి ఫలితాలు సాధించడానికి చక్కటి ప్రణాళికబద్ధమైన బోధన వలన మాత్రమే సాధ్యమైందని తెలిపారు. జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో సైతం అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ఒక విలక్షణమైన విద్యా క్షేత్రంగా వెలుగొందుతూ తన ప్రతిభను చాటుకుంటుందని రిజోనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్లు నాగేంద్ర కుమార్, శ్రీధరరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి సతీష్ భాస్కర్ రెడ్డి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. నేను ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మా పేరెంట్స్, మా డైరెక్టర్ సార్ సపోర్ట్, అంతే మా ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ కూడా. వీళ్ళు హెల్ప్ చేయండి నాకు 994 వచ్చాయి. వాళ్ళు హెల్ప్ అయితే నాకు చాలా ఉంది. నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తన్మయ్. నేను సెకండ్ ఇయర్ ఎంపీ చదువుతున్నాను. నాకు 992 మార్క్స్ వచ్చాయి. నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి గల కారణం మా ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ అండ్ మా పేరెంట్స్. నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇక్కడ ఉంటున్నందుకు. Varshini from MPC. I am from Resonance College. Today I am very happy that I made my parents feel proud today. Today I am very happy and I am very thankful to the Resonance College for giving me the best results in this day. And I hope I will get the good rank in MCET, and I also recommend you all to join in the Resonance College for the good faculty and for good education. Thank you. I am studying senior BPC. Today I have got 988 out of 1000. I am very happy. A special thanks to my director sirs, principal sirs and my parents who supports me in every aspect. Thank you. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెజొనెన్స్ విద్యా సంస్థల నుండి అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలబడి ఒక రికార్డును సృష్టిస్తున్నారు మా విద్యార్థులు. గత దశాబ్ద కాలం పైనుంచి సుమారుగా 15-16 సంవత్సరాల నుంచి మాకు సక్సెస్ అనేది ఒక అలవాటుగా మారింది. అది ఇంటర్మీడియట్ ఫలితాలైనా, జేఈఈ ఫలితాలైనా, నీట్ ఫలితాలైనా మా రెజొనెన్స్ విద్యార్థులు విజయభేరి మోగిస్తున్నారు. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో 467, 467, 467, 66, 65, 64, 63, 62 వంటి అత్యద్భుతమైన మార్కులు, బైపీసీలో 437, 36, 35 వంటి మార్కులు. అదే రకంగా ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో 994, 92, 91 ఇట్లా, అదే రకం బైపీసీ నందు 989 లాంటి అత్యుత్తమ మార్కులు సాధించి ఘన విజయాలను సాధించారు. ఇటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించినటువంటి మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో మా రెసిడెన్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి స్టేట్ ర్యాంకులు సాధించినందుకు వారిని అభినందిస్తున్నాం. ఈరోజు వచ్చినటువంటి ఫలితాలలో రెసిడెన్స్ సంస్థ ఎప్పుడైనా కూడా కేవలం ఇంటర్మీడియట్ మీద ఫోకసే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తూ అతి తక్కువ సమయం మీద వీళ్ళకి ఇంటర్మీడియట్ కేటాయించినా కూడా వాళ్ళకి మంచి మార్కులు వచ్చినందుకు మేము మా విద్యార్థుల్ని అభినందిస్తూ, మాకు ఇందాక సార్ చెప్పినట్లు జూనియర్ ఇంటర్లో 470కి 467 మార్కులు, బైపీసీలో 440కి 437 మార్కులు, అదే సీనియర్ ఇంటర్మీడియట్లో 1000కి 994 ఎంపీసీ విభాగంలో, బైపీసీ విభాగంలో 989 మార్కులు వచ్చి మా రెసిడెన్స్ సంస్థకి మంచి పేరు తెచ్చినటువంటి మా విద్యార్థులకి మరియు మాకు వెనట్టు ఉన్నటువంటి మా తల్లిదండ్రులకి. ఇంటర్ ఫలితాలలో శ్రీ చైతన్య ఖమ్మం విద్యార్థులు అన్ని విభాగాలలో రికార్డుల స్థాయిలో టాప్ ఫలితాలను సాధించి స్టేట్ ఫస్ట్ తో పాటు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులతో విజయకేతనం ఎగురవేసినట్లు విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 1000కి 997 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు మరియు బైపీసీ విభాగంలో 1000కి 996 స్టేట్ ఫస్ట్ మార్కులతో పాటు జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 470కి 468 మార్కులతో 13 మంది విద్యార్థులు, బైపీసీ విభాగంలో 440కి 438 మార్కులతో 2 విద్యార్థులు, జూనియర్ ఎంఈసీ విభాగంలో 500కి 496 వంటి స్టేట్ టాప్ మార్కులు సాధించినట్లు తెలిపారు. కీలకమైన ఇంటర్మీడియట్ దశలో విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా సరైన ప్రణాళికను ఏర్పరిచి జాతీయ స్థాయిలో బెస్ట్ లెక్చరర్స్ శిక్షణ ఇవ్వటం వల్ల తమ విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇటువంటి ఇంటర్తో స్టేట్ మార్కులతో అటు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలలో ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులను సాధిస్తూ తెలంగాణ ఖ్యాతి జాతీయ స్థాయిలో ఇనుమడింప చేస్తున్నట్లు
విద్యా సంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లంపాటి శ్రీ విద్యా అకాడమిక్ డైరెక్టర్ సాయి గీతిక తెలిపారు. ఓకేనా సరే అలానే ఉన్నాను ఇలా చూడు సార్ ఓకే. ఈరోజు ప్రకటించేటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో శ్రీ చైతన్య మళ్ళొక్కసారి స్టేట్ లెవెల్లో హయ్యెస్ట్ మార్క్స్ని సాధించి సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో అదేవిధంగా బైపీసీలో స్టేట్ టాప్ మార్క్ని సాధించడం జరిగింది. 1000 మార్కులకు గాను 997 మార్కులతో బైపీసీలో జ్యోత్స్న, అదేవిధంగా ఎంపీసీలో 996 మార్కులతో ప్రియాలక్ష్మి మార్కులు సాధించారు. అంతేకాదు 995, 94, 93 ఇలా చూసుకుంటూ వస్తే ప్రతి విద్యార్థి చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చాలా రకాల సంస్కరణలు చేసుకుంటూ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ని చాలా పటిష్టంగా నిర్వహించుకుంటూ ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రతి క్లాస్ రూమ్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి చాలా సిస్టమేటిక్గా ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి ఈ ఎగ్జామినేషన్స్లో ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలని మా విద్యార్థులు సాధించటం అనేది ఒక్కళ్ళకో ఇద్దరికో స్టేట్ ఫస్ట్ మార్కు రావటమే కాదు, ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు కాను 468 మార్కులు 13 మంది స్టూడెంట్స్కి రావటం, అదేవిధంగా 440 మార్కులకి బైపీసీలో 438 మార్కులు 2 విద్యార్థులకి రావటము. దీంతో పాటుగా 990 పైన మార్కులు వచ్చిన విద్యార్థులు సెకండ్ ఇయర్లో 990, 1000కి 99% పైన 990 పైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 70 మంది ఉండటం అనేది నిజంగా శ్రీ చైతన్య అకాడమిక్ స్టాండర్డ్సే కావచ్చు, అదేవిధంగా పిల్లల పర్ఫార్మెన్సెస్. ఈ ఇయర్ యాక్చువల్గా జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జనవరి ఎండింగ్లో పెట్టడం, ఇమీడియట్గా ప్రాక్టికల్స్, ఇమీడియట్గా బోర్డ్ ఎగ్జామినేషన్స్. ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే బోర్డ్ ఎగ్జామినేషన్స్ 10 to 12 డేస్ ముందుకు జరిగి ఫిబ్రవరి 25 నుంచే జరగటం, చాలా తక్కువ టైంలో మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసి ఇమీడియట్గా మళ్ళీ ఐపీఈ ప్రిపరేషన్కి స్టూడెంట్స్కి చాలా చాలా తక్కువ టైం, ఒక్కొక్క సబ్జెక్టుకి 3 days 4 days మాత్రమే టైం వచ్చినప్పటికీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మేము చాలా కంగారు పడ్డాం, పిల్లలు కూడా చాలా టెన్షన్ పడ్డారు, పేరెంట్స్ కంగారు పడ్డారు. అయినప్పటికీ శ్రీ చైతన్య అకాడమిక్ ప్లానే కావచ్చు, ఎగ్జామినేషన్ సిస్టమే కావచ్చు, మెటీరియల్సే కావచ్చు, వీటన్నిటి తోడు స్టూడెంట్స్ హార్డ్ వర్క్, మా టీచర్స్ యొక్క ఎఫర్ట్ అన్నీ కలిపి 990 అబోవ్ 70 మంది విద్యార్థులు ఉండటం అనేది నిజంగా చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఇది. అదేవిధంగా
బైపీసీలో కూడా అదే విధమైనటువంటి రిజల్ట్స్ని సాధించారు. బైపీసీలో కూడా 980 పైన 26 మంది స్టూడెంట్స్ ఉన్నారు. జూనియర్ ఇంటర్లో 468 అబోవ్ 13 మంది, 467 పైన 66 మంది, 467 పైన 66 మంది, 466 పైన 121 మంది, అదేవిధంగా 465 మార్కులు సాధించిన వాళ్ళు 176 మంది, 460 పైన సాధించిన వాళ్ళు 401 మంది ఉండగా, బైపీసీలో 438 మార్కులతో 2, 437 మార్కులతో 5, 436 మార్కులతో 10 మంది, 435 మార్కులతో 20 మంది, 430 పైన 36 మంది ఉండటం అనేది నిజంగా స్టూడెంట్స్ యొక్క కమిట్మెంట్కి, హార్డ్ వర్క్కి ప్రతి ఒక్కళ్ళని అభినందిస్తూ, శ్రీ చైతన్య అంటే ఎంపీసీ, బైపీసీ, నీట్, మెడికల్, అదేవిధంగా ఐఐటి, జేఈలే కాదు, శ్రీ చైతన్య అంటే ఎంఈసీ, సిఈసీలు కూడా అని చెప్పి శ్రీ చైతన్యలో ఎంఈసీ విభాగం నుంచి స్టేట్ ఫస్ట్ మార్కు 500కి 496 మార్కులు. కామర్స్ విభాగంలో జనరల్గా హయ్యెస్ట్ మార్క్స్ రావు, కానీ ఎంఈసీలో కూడా హయ్యెస్ట్ మార్క్స్ 496 మార్కులు సాధించి నందు నాయక్ స్టూడెంట్ ముందుకు రమ్మ సాధించడం జరిగింది. అదేవిధంగా 489 మార్కులు, అదేవిధంగా సెకండ్ ఇయర్లో సీనియర్ ఎంఈసీ 985 మార్కులు, సీనియర్ సిఈసి 965 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది. ఇంత మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు వీళ్ళు ఓన్లీ ఇంటర్మీడియట్కే పరిమితం కాదు, అటు నీట్లో, అదేవిధంగా ఇటు జేఈఈ మెయిన్స్కి, అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూ ఇంటర్మీడియట్కి వీళ్ళు ఇచ్చే టైము చాలా తక్కువ సమయంలో, ఇంటర్మీడియట్ 1 మంత్ ప్రిపరేషన్, 2 మంత్స్ రివిజన్లో వీళ్ళు ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. నిజంగా ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి ఈ విద్యార్థులందరినీ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకి సంఘీభావం తెలిపారు. సమ్మెలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలోని వర్గాలకు హామీలు ఇచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా హామీలు నెరవేర్చడం లేదని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. బట్టి విక్రమార్క పాదయాత్రలో పెద్ద హామీలు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఒక్కటే నెరవేర్చడం లేదని, బట్టి విక్రమార్క ప్రజాభవన్ లోకి వెళ్లగానే మారిపోయారని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు కూడా హామీలు ఇచ్చి ఇది ఇందిరమ్మ ప్రభుత్వం రాబోతుందని, ఇది సోనియా గాంధీ మాట అని, రాహుల్ గాంధీ మాట అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళైనా ఏ ఒక్క హామీ కూడా నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ కార్మికులను కేసీఆర్ గారు గుర్తించి 26,000 మందికి వేతనాలు పెంచి ఆర్టిజన్లుగా గుర్తించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2016 సంవత్సరంలోనే దాదాపు 26,000 మందిని ఆర్టిజన్లుగా గుర్తించి మంచి వేతన ఒప్పందాన్ని ఆనాటి ప్రభుత్వం చేసింది. సరే, కొంతమంది ఈపీఎఫ్ కారణాల వల్ల కొద్దిమంది కార్మికులు మిగిలిపోయినారు. ఎన్సీడీఎల్లో మీటర్ రీడింగ్ కార్మికులను మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, మీరు ఇప్పుడు 2016, 2026 అంటే 10 ఏళ్ళు అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళు ఆ రోజు ఏమన్నారు? మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, రెగ్యులరైజ్డ్ ఉద్యోగులుగా గుర్తిస్తాం, అన్నీ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇట్లా మీలాగా చాలామందికి ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ అని ఉంటుంది, ఏది స్కూళ్ళల్లో చదువులు చెప్పే టీచర్. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇదో పెద్ద పని, మా గవర్నమెంట్ వస్తే ఛాయ్ తాగినంత సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను, ఛాయ్ తాగినంత సేపట్ల రెగ్యులరైజ్ చేసేస్తా మిమ్మల్ని అన్నాడు. 2.5 ఏళ్ళలో ఎన్ని ఛాయలు తాగినావు రేవంత్ రెడ్డి? మరి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు గుర్తొచ్చిందా నీకు? అట్లే ఉపాధి హామీలో పనిచేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎంలు, ఏపీఓలు చాలామంది పనిచేస్తారు. అసలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మీకు స్కేల్ ఇచ్చేస్తాము వాళ్ళు. మధ్యలో పోతే ఇక అయిపోయింది, జీవోనే వస్తుందంటే పాపం వాళ్ళు స్వీట్లు పంచుకున్నారు, బుక్క గులాలు చల్లుకున్నారు, రేవంత్ రెడ్డికి సీతక్కకు పాలాభిషేకం చేసిండ్రు. 2.5 ఏళ్ళే జీవో వస్తుంది, ఉత్తదే అయిపోయింది. వాళ్ళను ఉపాధి హామీ ఉద్యోగులను అట్లా మోసం చేశారు.
అంగన్వాడీ టీచర్లకు 18,000 జీతం ఇస్తాం, రిటైర్మెంట్కు 2 లక్షలు ఇస్తామని మాటిస్తే వాళ్ళు పాలాభిషేకం చేసింది. 2 ఏళ్ళ 18,000 జీతం వచ్చింది లేదు. ఏమైందని అడుగుదామని హైదరాబాద్ పోతే పోలీసు వాళ్ళతో కొట్టించుడు, గుర్రాలతో దొక్కించుడు. ఆశా వర్కర్లు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, 18,000 వేతనం ఇస్తాము అని వాళ్ళకి చెప్పారు. మొన్న ఆశాలు అసెంబ్లీ జరిగేటప్పుడు హైదరాబాద్కి వస్తే పోలీసు వాళ్ళతో కొట్టిస్తే స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక మా విద్యుత్ ఉద్యోగులు ఆర్టీజీఎన్లు పోయినసారి మీరు అక్కడ స్ట్రైక్ చేసిండ్రు. మన నెక్లెస్ రోడ్లో పెద్ద ఎత్తున స్ట్రైక్ రాత్రంతా చేసిండ్రు. ఇక పొద్దుగాల చర్చకి పిలుస్తున్నాం, అయ్యే పోతుంది, ఇక స్ట్రైక్ విరమించుకోండి అంటే నమ్మి మీరు విరమించుకున్నారు. ఏమైనా జరిగిందా? కనీసం మళ్ళీ మాట్లాడింది కూడా లేదు, ఊరట లేదు, ఓ భరోసా మాట లేదు. ఇక లేదు పోయి కొంతమందికి ఇప్పుడు ఇంత పెంచుతున్నాం, ఇంకొద్దిగా టైం అయిందని అడగాలి కదా, పద్ధతి లేదు కనీసం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది 27,000 మంది సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 మంది సమ్మె చేస్తే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్లేదు. ఇంకా ఏమంటాడు, ఎస్మా చట్టం ప్రయోగిస్తా, సమ్మె చేసేటోళ్ళకి యాక్సిడెంట్లు అయితే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించదు, మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం. ఇదేనా ప్రజాపాలన అంటే? పేరుకు ప్రజాపాలన, కానీ జరుగుతున్నది ఏంది? రాక్షస పాలన, తుగ్లక్ పాలన. ఒక్క మాట మీద కూడా నిలబడ్డటువంటి పరిస్థితి లేదు. చెప్పుడేమో ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజల మాట వినాలి కదా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. కానీ నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? 6 గ్యారంటీలే కాదు, మేము 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య హక్కును కల్పిస్తాము అన్నారు. ఏడిచ్చినావు 7వ గ్యారంటీ? పాపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.